ఈ గుంట నక్కల్ని గుండెలు పిండి ఒకేసారి హతమార్చాలి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయి. అర్థమైంది హుజూర్. బుల్బుల్ నీ అన్నయ్యను పరామర్శ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. ఇదిగో రివాల్వర్. నీ వదిన గుండెలకు గురి చూసి కాల్చు. కాల్చవే. ఆ దెబ్బతో ఆమె చచ్చి కింద పడడం, నీ అన్నయ్య కంట ఉరిత్రాడులో బిగుసుకుపోవడం ఒకేసారి జరుగుతాయి. రెండవ గుండు మీ అక్క గుండెల్లో దూసుకుపోవాలి. మీ బావ తల ఉరిలో బిగుసుకుపోవాలి. కానీ మూడవ గుండు ఆ శిశింద్రి గాడి ప్రాణాలు తీయాలి. కానీ కాల్చవే. చోక్రీ, నీలో నా చెల్లెల్ని చూస్తున్నానే. ఈ ఆనందు వాడి అనుచరులు మనకి పరమశత్రువులు. నీ చేతులతోనే వాళ్ళని కాల్చు. కానీ ఇది నా శాసనం. నేను కాల్చాను. అదే చెప్పు. కాల్చవే, లేదా ముందు నీ ప్రాణాలు తీస్తాను. ప్రభా, కాల్చమ్మా, కాల్చు. మా కోసం నీ ప్రాణాలని బలివద్దమ్మా. చూస్తావే, పిట్టలు చచ్చినట్టు గిలగిల తన్నుకు చావాలి. మేం పిట్టలు చచ్చినట్టు చావటానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ బిజిలే, మిమ్మల్ని చట్టం, న్యాయం, ధర్మం వెంటాడి సర్వనాశనం చేస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం. అదే ఆనంద్, సంవత్సరాల తరబడి వస్తున్న నీ చట్టాన్ని, వంశ పారంపర్యంగా వస్తున్న నీ న్యాయాన్ని, తరతరాలుగా వస్తున్న నీ ధర్మాన్ని, యుగ యుగాలుగా చలామణి అవుతున్న నీ దేవుణ్ణి ఒక్కసారి తలుచుకో. వాడు నా చేతుల నుంచి నిన్ను తప్పించగలడేమో పరీక్షించి చూసుకోవే. చెప్పడకంచు. రత్తయ్య, ఈ ఆనంద్ ఈనాడు నీ చేతుల్లో చావచ్చు. కానీ చట్టం చావదు, న్యాయం నశించదు, ధర్మం మరణించదు. అదే ఈ రత్తయ్య చట్టం, న్యాయం, ధర్మం, శాసనం అన్ని ఏకకంఠంగా చెప్తున్నాయి. కాల్చవే. అమ్మా ప్రభ, మేం బ్రతికుండగా నీ చావును చూడలేమమ్మా. ముందు మమ్మల్ని కాల్చు. బద్మాష్,
ఇన్స్పెక్టర్ రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. దత్తయ్య, మేము కూడా నీకోసం ఎదురు చూస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా ప్రభా, Yes, I am your boss. I am yet your boss. మిస్టర్ ఆనంద్, ఈ ఫారిన్ ఏజెంట్ పాల్ని నువ్వు జాలీ క్లబ్ లో లంగదేయకపోతే రత్తయ్య ఇప్పుడు కూడా మనకు దొరికేవాడు కాదు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఈ రత్తైన పట్టుకోవడానికి మీ బాబులు దిగి రావాలరా. నీ అన్నయ్య కంఠంలో ప్రాణం ఉండగా నీకెప్పుడు ఏ లోటు రానివనమ్మా. రత్తయ్య, ఇంతవరకు మాయ మాటలతో మారు వేషాలతో ఎంతో మంది పోలీసు వారిని మోసగించావు. నా దగ్గర నీ ఆటలు సాగవు. వెంటనే పట్టుబడిపో. ఆనంద్, నాకొక 5 నిమిషాలు గడివి.